హలో హాయ్ గైస్. అసలు విషయం ఏంటంటే అంటే ఎంత మనం ఎదిగినా కూడా మనల్ని ప్రేమించేవారు లేదంటే ఎంత సంపాదించినా ఎంత పైకి ఎత్తి ఎదిగినా కూడా చాలా వ్యర్థం అనమాట. ఈ మాట ఎందుకంటున్నానంటే నాకు రీసెంట్గా ఒక UK07 రైడర్ వచ్చేసి అంటే ఈయన వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, యూట్యూబర్ అండ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయినా ఇది చాలా తక్కువ చూసుకుండొచ్చు చూడకపోయినచ్చు. ఇంక వచ్చేసి ఈయన గురించి బాగా సర్చ్ చేసామంటే ఈయనకు వచ్చేసి వేలాది బైక్స్ అండ్ ఇంకొచ్చేసి కార్లు చాలా ఉన్నాయంటే హై లెవెల్లో కార్లు ఉన్నాయన్నమాట ఈయన దగ్గర. ఎందుకంటే చాలా రిచ్ పర్సన్. ఈయన వచ్చేసి రీసెంట్గా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టుకొని అంటే 80,000 మంది చూస్తుండగా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను అనమాట. ఇది చేసుకోవడం కూడా మెయిన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ వైఫ్ మందరం ఒకటేసారి దూరం అవడంతో అంటే మనీ ఉంటుంది. మనీ వచ్చి ప్రాపర్టీ అంతా వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ పేరు మీద రాసేయాలన్నమాట. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మనీ ఎలాంటి మనిషిని దూరం చేస్తుందంటే ఈ విషయంలో చాలా క్లారిటీ నమ్మచ్చు. మనీ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అనేది చాలా దూరం పెట్టారు. సో ఈయన వచ్చేసి సోలో రైడ్ చేసుకుంటా చాలా విధంగా తిరుగుకుంటున్నాడు అనమాట. టైఫ్ కూడా వదిలేసింది. ఆయనకి డిప్రెషన్లో మెంటల్ హెల్త్ అంటే అందరూ ఒకటేసారి వదిలేసేసరికి ఆయనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సో వచ్చేసి ఒక రోడ్డు మీద వెళ్తూ అంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టుకొని చనిపోయాడంటే ఎంత బాధాకరం అసలు. ఎంతైనా కానీ మనం ఎంత ఎదిగినా కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనైతే ఎక్కడికి చేయలేము, బయలుదేరలేము, వచ్చేసి ఎక్కడికి సక్సెస్ కూడా అవ్వలేము. ఎంత ఎదిగినా కూడా అది వ్యర్థమే. ఇంకొక పక్క చెప్పగలను. దాన్ని మీరేమంటారు కామెంట్ చేయండి. మన UK07 రైడర్ అనే విషయం కూడా ఇంకా ఏమైనా తెలియకుంటే కూడా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక సర్చ్ చూడండి. ఆయన గురించి అనేది డీటెయిల్గా ఫుల్ డీటెయిల్స్గా వస్తుంది అనమాట.